మొత్తానికి మొదటి నుంచి కూడా లొట్ట పీస్ కేసు ఇది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఏదేమైనా ఏసీబీ అధికారులను రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు అయితే విచారణకైతే హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి 7 గంటల పాటు ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించిన కేసులో విచారణ అయితే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫేస్ చేశారు. మొత్తానికి కాసేపు క్రితమే ఆయన బయటకు వచ్చి కూడా మళ్ళీ అదే విషయం చెప్పారు. ఇదో చెత్త కేసు, ఇందులో ఎలాంటి విషయం లేదు అని చెప్పేసి మళ్ళీ ఆయన అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించా సహకరించారని చెప్పారు. విచారణకు పూర్తి స్థాయిలో తన సహకారం ఉందని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు పిలిచినా తాను విచారణకు హాజరవుతానని కూడా కేటీఆర్ చెప్పారు. అయితే విచారణ సందర్భంగా కూడా ఆయన పెద్దగా ఆ భయం అనేది అయితే వ్యక్తపరచలేదు అన్నది ఆయన మాటల్లో తెలుస్తోంది. ఈ ఫార్ములా రేస్ సంబంధించి అయితే ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా తాను సానుకూలంగానే సమాధానం చెప్పానని కూడా కేటీఆర్ చెప్తున్నారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు కనుక ఈ రోజైతే అరెస్ట్ అయితే ఉండలేదు. ఇక ఈ కార్ రేస్ కు సంబంధించి రేస్ ముందు జరిగిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఈఓతో జరిగిన అగ్రిమెంట్స్ విషయం కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం రేస్ తర్వాత ఎలక్షన్ కోడ్ టైంలో కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ముఖ్యంగా 55 కోట్లకు సంబంధించి అంత అత్యవసరంగా ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశం పైన నిన్న అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ను కూడా కేటీఆర్ ముందుంచి ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఎఫ్ఈఓతో ఒప్పందం విషయంలో అలాగే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు పైన ప్రశ్నించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. నగదు బదిలీ అంశంపైనే ప్రధానంగా విచారణ కొనసాగింది. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, లేకపోతే కంపెనీలకు నష్టం జరిగిందనే అంశం కూడా తెర మీదకి వస్తుంది కనుక మళ్ళీ వాటిని లాభాల్లో ఉంచేందుకు కొన్నేళ్ల పాటు ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించేందుకు ఒక అగ్రిమెంట్స్ కొనసాగించారా అన్న అంశం కూడా ఏసీబీ అధికారులు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఉదయం 10 గంటల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసును అయితే ఫేస్ చేశారు. ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ కాసేపు క్రితం చెప్పారు. మొదటి నుంచి ఆయన అన్నట్టుగానే మళ్ళీ అదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇదో చెత్త కేసు, అసలు ఈ కేసులో ఎలాంటి విషయం లేదు, కేవలం భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తోంది, ఏసీబీ అధికారులతో ఇలాంటి ఒక చర్యలకు పాల్పడుతోంది అన్నది ఆయన మళ్ళీ ఆరోపిస్తున్న అంశం. మొత్తానికి విచారణకు సహకరించారు కనుక కేటీఆర్ అయితే విచారణ ముగిసింది, బయటకు వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. మరి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారా, లేకపోతే కీలక నాయకులతో మాట్లాడతారా అన్నది చూడాలి. మరోవైపు ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్తాం, ప్రభుత్వం ఇచ్చే హామీలను విస్మరించింది, సో వాటిపైన క్వశ్చన్ చేస్తామన్నందుకు ఇలాంటి లొట్టపీసు కేసులను పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అంటూ కేటీఆర్ చెప్పుకొస్తూ ఉన్నారు. సో అలానే ఆయన పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టుగా అయితే కనిపించలేదు. ఏసీబీ అధికారులు ప్రశ్నలకు సమాధానం చెప్పేసి తాను చాలా కూల్ గా బయటకు వచ్చి తెలంగాణ భవన్కి అయితే కేటీఆర్ బయలుదేరి వెళ్లారు. మరి చూడాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఈ అంశాన్ని మరింత బలంగా తీసుకువెళ్తారా, లేకపోతే మళ్ళీ ఈ కేసుకు సంబంధించి పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశం అయితే మనం వేచి చూడాల్సిందే. మరి రేపటి నుంచి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక వాటిపైన ప్రశ్నిస్తేనే, రైతు భరోసా పైన ప్రశ్నిస్తేనే ఇలాంటి కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కనుక మరి ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి. బట్ ఈ రోజుకైతే ఏసీబీ విచారణ ముగిసింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించారు కేటీఆర్.